43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం మనం చూస్తున్నాం. అమరావతిలో ఈ వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో 42 ఏళ్లుగా పార్టీ సంస్థాగతంగా నెలకొల్పినటువంటి విధానాన్ని ఈరోజు నేతలందరూ కూడా గుర్తు చేసుకోనున్నారు. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లందరూ కూడా సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత సమయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి తెలుగు తమ్ముళ్లు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో ఈరోజు జిల్లా పట్టణ మండల కేంద్రాల్లోనూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. పార్టీ ఈ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గడిచిన కాలాన్నంతా కూడా ఒకసారి చేసిన ఘనతలు, పార్టీ సాధించిన విజయాలు, ఘనతలు, చేసినటువంటి అభివృద్ధి గురించి కూడా ఈరోజు కార్యకర్తలందరికీ మరొకసారి పునరుద్ఘాటించనున్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు పార్టీ జెండాను ఆవిష్కరించారు అమరావతిలో కేంద్ర కార్యాలయంలో. ఈ క్రమంలోనే ఈరోజు అటు లోకేష్ గాని, మిగతా ముఖ్య టీడీపీ మంత్రులు, అలాగే పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొనబోతున్నారు. సరిగ్గా ఇదే రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదురు లేకుండా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ హవాకు అడ్డుకట్ట వేసిన పార్టీగా టీడీపీకి రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సారథ్యంలో 1982 మార్చి 29న ఆవిర్భవించిన టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకుని ఇవాళ 44వ ఏట అడుగు పెడుతోంది. ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోనూ, అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యలపై వారి ప్రక్షాళన నిలబడడంలోనూ ప్రత్యేక ముద్ర వేసుకుంది టీడీపీ. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు టీడీపీ కార్యకర్తలకి మరొకసారి వివరించనున్నారు పార్టీ నాయకులు, నేతలు. టీడీపీ ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. దీనికి ముందు ఎన్టీఆర్ చైతన్య ప్రచార యాత్ర చేపట్టారు. ఐశ్వర్యం, కీర్తి, వైభవం అన్నింటినీ మరిచి సామాన్యుడి కోసం నడి రోడ్డుపై నిలిచారు ఎన్టీఆర్. అక్టోబర్ 3, 1982లో ప్రారంభమైన చైతన్య ప్రచార యాత్ర నవంబర్ 26, 1982 వరకు సాగింది. 55 రోజుల పాటు 25,000 కిలోమీటర్ల మేర సాగింది యాత్ర. దాదాపు 600 సభల్లో ప్రసంగించారు ఎన్టీఆర్. ఆనాడు జరిగిన ఎన్నికల్లో 292 స్థానాలకు గాను 202 స్థానాల్లో టీడీపీ జయకేతనం ఎగరవేసింది. 60 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. తెలుగుదేశం పార్టీని కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంఘిక విప్లవం తేవడానికి ఉద్దేశించిన ఉద్యమంగా మార్చారు ఎన్టీఆర్. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, పేదవాడి కడుపు నింపే 2 రూపాయలకే కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్, పేదవాడికి పక్కా ఇల్లు, ఇలా ఎన్నో పథకాలతో దేశంలోనే ప్రజలకు సంక్షేమ పాలన అందించిన మొదటి పార్టీగా తెలుగుదేశం ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. అక్కడ బాక్స్